బ్రూస్లీ కంటికి కూడా కనిపించని మెరుపు వేగంతో ఎదురుగా ఉంది ఎవరైనా సరే మట్టి కనిపించగల ధీరుడు. ఈ 5 అడుగుల 6 అంగుళాల ఎత్తు 58 కేజీల బరువు గల ఈ వ్యక్తి కుంఫు కరాటీలు నేర్చుకునే వారికి ఇతను ఒక దేవుడు. అదే విధంగా మార్షల్ ఆర్ట్స్ ఆఫ్ ద గాడ్ అని అంటారు. ఒకసారి ఈ పొజిషన్ ను చూడండి. దీన్ని డ్రాగన్ పొజిషన్ అంటారు. ఈ డ్రాగన్ పొజిషన్ లో బ్రూస్లీ అరగంట ఉండేవాడు. అదే విధంగా మీ చేతుల్లో కాయిన్ ఉంచుకుని పిడికిలి బిగించేలోపు కాయిన్ తీసేసేవాడు. మరియు చాప్ స్టిక్స్ ను ఉపయోగించి గాలిలో ఎగిరే బియ్యపు గింజను పట్టుకునేవాడు. ఒక అంగుళం నుంచి పంచి ఇస్తే ఎదుటి మనిషి 5 నుంచి 6 మీటర్ల దూరంలో పడేవాడు. బ్రూస్లీకి ఇంకో అద్భుతమైన టాలెంట్ ఉంది. అతని వెపన్ అయిన నుంచాకుతో ఎదుటివారి నోట్లో ఉన్న అగ్గిపులను వెలిగించేవాడు. అసలు ఇవన్నీ ఎలా నేర్చుకున్నాడు? అతను సినిమా రంగానికి ఎలా పరిచయం అయ్యాడు? అదే విధంగా అతని మరణం ఎలా సంభవించింది అనేది ఇప్పుడు చూద్దాం. బ్రూస్లీ 1940 నవంబర్ 27 అమెరికా దేశంలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో శాన్ ఫ్రాన్సిస్కో అనే నగరంలో జన్మించడం జరిగింది. పెరిగింది హాంకాంగ్. బ్రూస్లీ అసలు పేరు లీ జూన్ ఫాన్. తండ్రి లీ హుయ్ చాన్ హాంకాంగ్ లో పేరు పొందిన కాంటోనీస్ ఒపేరా గాయకుడు. తల్లి గ్రేస్ హూ. బ్రూస్లీ తల్లిదండ్రులు అంతర్జాతీయ ఒపేరా యాత్రలో భాగంగా అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం శాన్ ఫ్రాన్సిస్కో నగరంలోని చైనా టౌన్ కి వెళ్ళినప్పుడు బ్రూస్లీ అక్కడ పుట్టడం జరిగింది. అలా పుట్టడంతోనే ఆయనకు హాంకాంగ్, అమెరికా దేశాల నుంచి 2 పౌరసత్వాలు దక్కాయి. బ్రూస్లీ 4 నెలల వయసులోనే తిరిగి హాంకాంగ్ కి వెళ్లారు. బ్రూస్లీ 12 సంవత్సరముల వయసు వరకు తమ ఇంటి సమీపంలో ఉన్న టాక్సన్ స్కూల్లో చదవడం జరిగింది. ఆ తర్వాత క్యాథలిక్ లా శాలీ కాలేజీలో చేరాడు. 1956లో సరిగా చదవకపోవడంతో సెయింట్ ఫ్రాన్సిస్ జూనియర్స్ కళాశాలకు మారవలసి వచ్చింది. అక్కడ ఇతనుకు బవేరియాకు చెందిన ఉపాధ్యాయుడు, బాక్సింగ్ శిక్షకుడి అండ దొరికింది. ఇతను మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడానికి బలమైన కారణం ఏమిటంటే అప్పట్లో హాంకాంగ్ లో స్మగ్లర్స్, కిరాయి గుండాలు ఎక్కువగా ఉండడంతో రోజు బ్రూస్లీ ఎవరో ఒకరి చేత దెబ్బలు తిని ఇంటికి వచ్చేవాడు. దానితో తను కాపాడుకోవాలనుకున్నాడు. అలాగే అతని పేరెంట్స్ బ్రూస్లీకి మార్షల్ ఆర్ట్స్ నేర్పించాలని అనుకున్నారు. బ్రూస్లీ స్నేహితుడు అయిన విలియం చాంగ్ బ్రూస్లీని ఇఫ్మె అనే శిక్షకుడికి పరిచయం చేశాడు. కానీ ఇక్కడ కొంచెం బెడిసి కొట్టింది. ఎందుకంటే బ్రూస్లీ తల్లి యురేషియా మూలాలు ఉన్న వ్యక్తి అవడంతో అక్కడ ఉన్న నియమ నిబంధనల ప్రకారం విదేశీయులకు ఆ విద్య నేర్పించకూడదని ఉండడంతో మొదట్లో అతన్ని తిరస్కరించారు. కానీ మన బ్రూస్లీ ఫ్రెండ్ అయిన చాంగ్ బ్రూస్లీ తరపున మాట్లాడి వారిని నొప్పించడంతో అతను ఇఫ్మ్యాన్ ద్వారా శిక్షణ పొందేలా చూశాడు. ఇక్కడ ఇఫ్మ్యాన్ శిక్షణ ఎలా ఉంటుందంటే తమ విద్యార్థులు వీధి పోరాటాల్లో కాకుండా ఒక క్రమ పద్ధతిలో జరిగే మార్షల్ ఆర్ట్స్ పోటీల్లో పాల్గొనేటట్లు శిక్షణ ఇస్తాడు. బ్రూస్లీ మార్షల్ ఆర్ట్స్ లో భాగమైన వింగ్ చున్ మీద ప్రత్యేక శ్రద్ధ చూపించేవాడు. ఆ తర్వాత 1958లో బ్రూస్లీ మున్సిపల్ స్కూల్ ఛాంపియన్ ను ఓడించి హాంకాంగ్ స్కూల్ బాక్సింగ్ ఛాంపియన్ గా నిలిచాడు. అదే సంవత్సరంలో చాచా నృత్యంలో కూడా ప్రావీణ్యం పొంది హాంకాంగ్ క్రాస్ కాలనీలో చాచా ఛాంపియన్షిప్ గా గెలుపొందాడు. బ్రూస్లీ టీనేజ్ కి వచ్చేసరికి అతను వీధి పోరాటాల్లో పాల్గొనడం ఎక్కువైపోయింది. బ్రూస్లీ అప్పట్లో చైనాలో అందరూ భయపడే ట్రయాడ్ అనే ఒక నేర ముఠా కొడుకుని కొట్టడం జరిగింది. అదే విధంగా 1958లో వింగ్ చున్ స్కూల్లో అతని ప్రత్యర్థిపై ఫుట్ స్కూల్ విద్యార్థులు ఛాలెంజ్ చేయగా ఓ ఇంటి కప్పుపై పోరాటం చేస్తూ ఉన్నప్పుడు ప్రత్యర్థి బ్రూస్లీకి ఒక అన్యాయమైన పంచి ఇవ్వగా బ్రూస్లీ అతన్ని తిరిగి బాగా కొట్టడంతో ఆ అబ్బాయి పన్ను ఊడింది. దానితో ఆ అబ్బాయి తల్లిదండ్రులు బ్రూస్లీ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. బ్రూస్లీ పోలీస్ స్టేషన్ లో ఉండగా బ్రూస్లీ తల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లి తన కొడుకు చేసే పనులకు పూర్తి బాధ్యత తనదేనని లెటర్ మీద సంతకం చేసి అతను విడిపించుకొచ్చింది. అక్కడ పోలీస్ డిటెక్టివ్ ఆమెతో ఇలా అన్నాడు, ఏమండి, మీ కొడుకు బ్రూస్లీ బడిలో విపరీతంగా పోరాటాలు చేస్తున్నాడు. అతను మళ్ళీ ఇంకో పోరాటానికి దిగితే జైల్లో పెట్టాల్సి వస్తుందండి. ఇంకా బ్రూస్లీ తల్లిదండ్రులు తను ఇక్కడ ఉంటే చదువు సరిగా సాగదు అనే గొడవలు ఎక్కువ అవుతున్నాయని నిర్ణయించుకుని 1959లో అతనికి ఇదివరకు అమెరికాలో ఉన్న తమ కుటుంబ స్నేహితులతో కలిసి ఉన్న ఇంటి దగ్గరకు పంపారు. ఇంకా అక్కడ చదువు కొనసాగించి 1961లో వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలో చేరాడు. ఆ సమయంలో అతనికి నటన వైపు వెళ్లాలని కోరికగా ఉన్న మార్షల్ ఆర్ట్స్ శిక్షణ ఇచ్చి డబ్బులు సంపాదించాలి అనుకున్నాడు. సియాటిల్లో తమ ఇంటి నుంచి ఫస్ట్ మార్షల్ ఆర్ట్స్ బడి ప్రారంభించాడు. అదే సమయంలో బ్రూస్లీ, లిండాలీకి మధ్య 1964 ఆగస్టు 15న వివాహం జరిగింది. వీళ్ళిద్దరికీ ఒక కుమారుడు, ఒక కుమార్తె జన్మించడం జరిగింది. కుమారుడు పేరు బ్రాండన్. ఇతని గురించి చివరిలో మాట్లాడుకుందాం. బ్రూస్లీ 1964 లాంగ్ బీచ్ అంతర్జాతీయ కరాటే పోటీల్లో ప్రదర్శనలు మరియు ఉపన్యాసాలు ఇవ్వడంతో మంచి గుర్తింపు వచ్చింది. తర్వాత అతను శిక్షణ ఇవ్వడానికి లాస్ ఏంజలస్ కి మారాడు. ఇంకా సినీ రంగం ప్రస్థానానికి వస్తే ద గ్రీన్ హర్నెట్ అనే చిత్రంలో కాటో అనే పాత్ర ద్వారా బ్రూస్లీ అమెరికన్ ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. బ్రూస్లీకి నటన కొత్తేమీ కాదు. బ్రూస్లీ తన తండ్రి ప్రముఖ కాంటోనియస్ ఒపేరా గాయకుడు కావడంతో బ్రూస్లీకి చిన్నప్పుడు సినిమా రంగంతో పరిచయం ఏర్పడింది. పసివాడిగా ఉన్నప్పుడే గోల్డెన్ గేట్ గాల్ అనే చిత్రంలో కనిపించాడు.
9 సంవత్సరాల వయసు ఉండగా తన తండ్రితో కలిసి 1950లో ద కిడ్ అనే చిత్రంలో నటించడం జరిగింది. ఇది ఒక కామిక్ ఆధారంగా రూపొందించిన పాత్ర. బ్రూస్ లీకి 18 ఇయర్స్ వచ్చేసరికి 20 చిత్రాలలో నటించాడు. ద గ్రీన్ హార్నెట్ అనేది ఒక చిత్రం కంటే ఒక షో అని చెప్పడం మంచిది. ఈ షోను 1966 నుంచి 67 వరకు తీశారు. ఆ షో కార్యక్రమంలో దర్శకుడు బ్రూస్ లీని పోరాటాలు చేసేటప్పుడు పిడికిళ్ళు, గుద్దులు ఉపయోగించి అమెరికన్ స్టైల్లో చూపించమనేవాడు. కానీ ఒక ప్రొఫెషనల్ మార్షల్ ఆర్టిస్ట్ గా బ్రూస్ లీ అందుకు నిరాకరించి తనదైన శైలిలోనే పోరాటాలు చేస్తానని పట్టుపట్టేవాడు. మొదట్లో అతని కదలికలు ఎంత వేగంగా కదిలేవి అంటే అవి కెమెరాలు కూడా పట్టుకోలేక ఫిల్మ్ లో రికార్డులు అయ్యేవి కాదు. అది అతని వేగం. ఒకవేళ అతని పంచులు చూడాలనుకుంటే 0.25x లో చూడవలసి వచ్చేది. దానితో అతను ఉద్దేశపూర్వకంగా వేగం తగ్గించుకున్నాడు. ఆ షో నిర్మాణంలో ఉండగా బ్రూస్ లీకి అక్కడ స్టంట్ మ్యాన్ గా పనిచేసే జిన్ లేబుల్ తో పరిచయం అయ్యింది. వీళ్ళిద్దరు కలిసి సాధన చేస్తూ ఒకరికి తెలిసిన పరిజ్ఞానాన్ని మరొకరితో పంచుకుంటూ ఉండేవారు. 1967లో ఈ కార్యక్రమం రద్దు అవ్వడం జరిగింది. ద గ్రీన్ హార్నెట్ షో ఒక సీజన్ పూర్తి అయిన తర్వాత బ్రూస్ లీకి తన చేతిలో పని లేకుండా పోయింది. అప్పుడు ప్రవేశపెట్టిందే ఈ జిత్ కుండు. 1967లో జిత్ కుండును బ్రూస్ లీ ప్రవేశపరిచాడు. దీనిలో వింగ్ చున్ కుంఫు, వెస్టర్న్ బాక్సింగ్, కరాటే మొదలైనవి ఉంటాయి. మొట్టమొదటిసారిగా 1969లో బ్రూస్ లీ మార్లీ అనే సినిమాలో కాసేపు కనిపించాడు. ఈ మూవీలో తన మార్షల్ ఆర్ట్స్ తో భయపెట్టే కిరాయి గుండాగా కనిపిస్తాడు. అమెరికాలో కేవలం సహాయ పాత్రలకే పరిమితం చేస్తుండటంతో బ్రూస్ లీ అసంతృప్తితో హాంకాంగ్ కు తిరిగి వెళ్ళాడు. ఇంకా అక్కడ బ్రూస్ లీ 1971లో ద బిగ్ బాస్ అనే మూవీలో మొట్టమొదటిసారిగా హీరోగా చేశాడు. ఆసియా ఖండంలోనే మంచి విజయాన్ని సాధించి అతనికి స్టార్డమ్ తెచ్చిపెట్టింది. ఇక నెక్స్ట్ 1972లో ఫిస్ట్ ఆఫ్ ఫ్యూరీ మూవీ తమ మొదటి చిత్ర యొక్క రికార్డులను తిరగరాసి మరో ఘన విజయాన్ని నమోదు చేసింది. ఇంకా బ్రూస్ లీ తన సొంత నిర్మాణంలో ద వే ఆఫ్ ద డ్రాగన్ సినిమా తీయడం జరిగింది. అప్పట్లో ఈ సినిమా $130 మిలియన్ వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఆ తర్వాత అతని నెక్స్ట్ మూవీ గేమ్ ఆఫ్ డెత్. ఆ మూవీ 1972లో స్టార్ట్ అయితే 1978 వరకు పూర్తి కాలేదు. ఆ తర్వాత 1973లో స్టార్ట్ అయిన ఎంటర్ ది డ్రాగన్ మూవీ బ్రూస్ లీ మరణాంతరం విడుదలవ్వడం జరిగింది. ఇక బ్రూస్ లీ మరణానికి వస్తే అది ఒక మిస్టరీగా మిగిలిపోవడం జరిగింది. గేమ్ ఆఫ్ ది డెత్ మూవీ విషయం చర్చించడానికి నిర్మాత బ్రూస్ లీ కలిసి హీరోయిన్ బెట్టి ఇంటికి వెళ్లారు. కొద్దిసేపు స్క్రిప్ట్ గురించి ముగ్గురు చర్చించారు. నెక్స్ట్ నిర్మాత బ్రూస్ లీని అక్కడే వదిలేసి వేరే పని మీద వెళ్ళాడు. కొద్దిసేపు తర్వాత బ్రూస్ లీకి తలనొప్పి రావడంతో బెట్టి అతనికి టాబ్లెట్ ఇచ్చింది. అది వేసుకుని కొంచెంసేపు రెస్ట్ తీసుకుందామని అనుకున్నాడు. ఇక్కడ నిర్మాత బ్రూస్ లీ కోసం ఎదురు చూస్తూ నైట్ 9 గంటలకు బెట్టీకి కాల్ చేశాడు. బ్రూస్ లీ ఇంకా ఎందుకు రాలేదు అని అడిగాడు. బెట్టీ వచ్చి బ్రూస్ లీని నిద్ర లేపడానికి ట్రై చేస్తుంది, కానీ లేవలేదు. దానితో బెట్టీ నిర్మాతకు కాల్ చేసి లేవడం లేదు అని చెప్పడంతో హాఫ్ అన్ అవర్ తర్వాత బెట్టీ ఇంటికి నిర్మాత చేరుకున్నాడు. నిర్మాతతో పాటు ఇద్దరు డాక్టర్లు వచ్చి బ్రూస్ లీని చెక్ చేసి ఎమర్జెన్సీగా హాస్పిటల్ కి తీసుకువెళ్లాలని చెప్పడంతో అప్పటికప్పుడు నైట్ 10కి హాస్పిటల్ కి తీసుకువెళ్లడం జరిగింది. డాక్టర్లు రకరకాల ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. నైట్ 11 గంటలకు బ్రూస్ లీ మరణించడంతో ఆ వార్త బయటకు వచ్చింది. అప్పుడు బ్రూస్ లీ మరణం గురించి డాక్టర్లు చెప్పింది ఏమిటంటే బ్రూస్ లీ తలనొప్పి టాబ్లెట్ వేసుకున్నప్పుడు ఆ టాబ్లెట్ వికటించి తలలో నీరు చేరి మరణించడం జరిగిందని చెప్పారు. మరికొందరు అతని శత్రువులే చంపించారనే ఒక టాక్ నడుస్తుంది. మరొక అధ్యయనం ఏమి చెబుతుంది అంటే బ్రూస్ లీ అతిగా నీరు తాగడం వల్ల సోడియం నీళ్ళలో కలిసిపోయి మూత్రం ద్వారా బయటికి పోవడంతో కిడ్నీలు చెడిపోయి అదనపు నీరు బయటికి పోదు. బ్రూస్ లీ విషయంలో ఇదే జరిగింది అని అధ్యయనం చెబుతుంది అని మరికొందరు అంటున్నారు. అందుకే బ్రూస్ లీ మరణం ఒక మిస్టరీగా మిగిలిపోయింది. అదే విధంగా బ్రూస్ లీ కుమారుడు బ్రాండన్ 1993 మార్చి 31న ది క్రౌ షూటింగ్ సమయంలో ప్రాప్ గన్ కారణంగా ఊహించిన ప్రమాదంలో మరణించాడు. ఇంకా ఇదండి బ్రూస్ లీ బయోగ్రఫీ. ఇంకా ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, వీలైతే షేర్ చేయండి. నెక్స్ట్ మరో వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ.